వరంగల్ జిల్లా నర్సంపేటలో మరొకసారి హై టెన్షన్ నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. హుటాహుటిన గద్దె నిర్మాణం చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పార్టీ నేతలు. విషయం తెలుసుకుని విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్నారు పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలికి డీసీపీ కూడా వచ్చారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనలతో కొంత పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రైవేట్ ల్యాండ్లో విగ్రహం పెడితే మీకేంటి అంటూ పోలీసులపై వారు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మనం చూస్తున్నాం, పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు నన్నపనేని మాట్లాడుతున్నారు. ఏమంటున్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. 4 రోజుల క్రితం నేను ఇక్కడ టౌన్ ఈ కార్యక్రమాల ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి పూర్తి స్థాయిలో ఉండి మనం అన్న విగ్రహం పెట్టుకోవాలి. మెడికల్ కాలేజ్ తెచ్చింది తనే కాబట్టి ఖచ్చితంగా తన సింహంగా ఎదురుగానే ఉన్న 2 గుంటల స్థలాన్ని అది పాస్ పుస్తకాలు కూడా ఇచ్చిళ్ళు దాంట్లో పెట్టాలని 4 రోజుల క్రితం మేము ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ దీనిలో కుట్రలు కుతంత్రాలు పూనుకొని సెలవులలో అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ మా నాయకులతో మాట్లాడితే మీరు 2-3 రోజుల్లో పర్మిషన్ ఇస్తాం మీకు, మీరు ఆపండి అంటే ఆపడం కూడా జరిగింది. కానీ అర్ధరాత్రి స్థానిక కౌన్సిలర్ ఒక జేసీబీ మున్సిపాలిటీ జేసీబీ పట్టుకొచ్చి దీన్ని కూలగొట్టడం జరిగింది. మా వాళ్ళు వచ్చే వరకు హాస్పిటల్లో పడి ఉరకడం జరిగింది. ఇది నిజం, ఇది వాస్తవం, ఫ్యాక్ట్. నేను పొద్దున ఆర్టీఓ గారితో మాట్లాడినా, మున్సిపల్ కమిషనర్ తోటి కూడా మాట్లాడినా. ఇది చట్టంలో ఉందా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పాను నేను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, మేము పర్మిషన్ ఇస్తాం కదా అంటారు. పర్మిషన్ అథారిటీ ఎవరికి లేదు. నర్సంపేట పట్టణమే అసైన్ లైన్లో ఉన్నది. అసైన్ లైన్లలో పర్మిషన్ ఇచ్చాక ఎవరికి లేదు. ఆయన చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఎంఆర్ఓ చెప్తున్నాడు. మేము ఒకటే, హ్యుమానిటీ గ్రౌండ్లో నిరుపేదలు పట్టణ అవసరాల కోసం ఇక్కడ అసైన్ భూములలో నివాసం కొన్ని ఏళ్ల బట్టి 100 సంవత్సరాల బట్టి ఉన్నారు కాబట్టి యథావిధంగా నడుస్తుంది. ప్రత్యేకంగా సుదర్శన్ రెడ్డి అన్న విగ్రహానికి పర్మిషన్ కోసం కక్ష కట్టి ఆయన మీద కక్ష పూనుకొని ఆయన ఆనవాళ్ళు లేకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా మాట్లాడినాం, మీరు రూల్ చెప్పండి కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అన్నాం. లేవండి, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా కూడా కొడతారండి, మీరు బాధ్యులు అవుతారంటే నేను బాధ్యులు కాదని చెప్పాను. నేను ఇంతకుముందు ఎస్ఐఎస్తో కూడా చెప్పిన, మీకు ఏమైనా ఆర్డర్ ఉందా ఇవ్వండి అని చెప్పిన. ఓకే, కంప్లైంట్ ఉందని చెప్పారు. కంప్లైంట్ ఉంటే ఎంక్వైరీ ఉంటుంది కదా, ఎంక్వైరీ చేయండి అని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా చేస్తే మేము చెప్తున్నాం, ఇక్కడ నుండి నర్సంపేట బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు ఇక్కడ చిన్న ఈ సమయంలో ఇబ్బంది జరిగిన వచ్చి వాళ్తారు. ఇక్కడ పార్టీ మేము, మా సుదర్శన్ అన్న, మా కుటుంబం ఖచ్చితంగా దానికోసం మేము అన్యాయం జరిగితే కార్యకర్తలకు నాయకులకు కానీ వాళ్ళ కోసం కొట్లాడతాం, నిలబెడతాం. ఇంకొక మాట ఏంటంటే, నిజాయితీగా వాళ్ళు ఉంటే మేము ఒకటే చెప్తున్నాం. మేము రెండింటి కూడా థ్యాంక్స్ చెప్పినాం. ఏం చెప్పినాం? గ్రీన్ ఛానల్ ఇచ్చిలు థ్యాంక్స్ చెప్పినాం, ప్రోటోకాల్ ఇచ్చిలు థ్యాంక్స్ చెప్పినాం. ఇదేం పద్ధతి? మరి ఇదేం పద్ధతి అండి? మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, స్థానిక ఎమ్మెల్యే చేస్తాడా? ఇది తేలాలి కదా, లేదా కౌన్సిలర్ చేస్తాడా? ఈ విషయాలన్నీ కూడా తేలగొట్టాలి. ఖచ్చితంగా ఇవాళ విగ్రహం పెడతామన్నాం, పెట్టినాం. ఆయనకు నిర్మాణం కూడా చేసుకున్నాం, అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం. సో బీఆర్ఎస్ నాయకులు వార్న్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. అక్కడి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. వెంకటరత్నం, పోలీసులకు స్థానికులకు అక్కడ బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది సుదర్శన్ రెడ్డి విగ్రహం విషయంలో. ఎందుకని పోలీసులు అడ్డు చెప్తున్నారు, మరి నాయకులు ఏమంటున్నారు? రెడ్డి ఇక్కడ నిర్మించి అంటే ఆయన ఇనిషియేషన్ తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టడమే ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చినటువంటి కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలన్న ఒక డిమాండ్ వినిపిస్తుంది. కానీ ఇక్కడ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఎలాంటి అనుమతులు లేవంటూ ఇక్కడ మున్సిపల్ అధికారులు వచ్చి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జేసీబీ తోటే దాన్ని కూల్చేసినట్టుగా తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు వెంటనే స్పందించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మొత్తం వరంగల్ కి ఇన్ఛార్జ్ గా ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమానికి, అలాగే నర్సంపేట ప్రాంతానికి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ బీజేపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ కూడా
పూర్తి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ప్రతి దాని మీద కూడా స్పందించాల్సినటువంటి నేపథ్యంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలోనే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు అలాగే అంతిమ సంస్కరణ చేసినటువంటి ప్రభుత్వము ఈ విషయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో ఎందుకు ఇంత విగ్రహాన్ని కూలగొట్టాల్సినటువంటి విగ్రహాన్ని కట్టేటువంటి ఉన్నటువంటి గద్దెని ఎందుకు కూలగొట్టారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రికి రాత్రి ఇట్లా చేయడం వల్ల మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, మరి ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది, మరి ఎవరైనా ఒత్తిళ్లు ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా అడగడం జరిగింది. తనకు కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి ఆయన అంటున్నారు. ఇంతకుముందు అంటే నన్నపనేని నరేందర్ చెప్పినట్టుగా ఏ దానికి కూడా పూర్తి సమాచారం లేదు, సమాధానం సరిగా లేకపోవడంతో వెంటనే ఆగ్రహించినటువంటి బీఆర్ఎస్ నేతలు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కట్టి తీరుతాము, ఇక్కడ ఉన్నటువంటి భూమికి ఇక్కడ ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు, ఇది ప్రైవేట్ కు సంబంధించినటువంటి విషయము, ఇది ప్రైవేట్ భూమి, అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పి ఒకరి పేరు మీద ఉంటే 2 గుంటల భూమి కూడా దీనికోసం కేటాయించాలని చెప్పి తెలుస్తుంది. మరి ఇట్లాంటి సమయంలో ఇక్కడ అసైన్డ్ భూమి అంటే నర్సంపేట టౌన్ మొత్తం అసైన్డ్ ల్యాండ్ లోనే ఉన్నది కాబట్టి ఇక్కడ తెలియని వాళ్ళకు మీరు చెప్పండి తప్ప ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదని చెప్పి సీరియస్ గా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఉదయం మళ్ళీ గద్దె కట్టారు. ఆ గద్దె కట్టిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ వెంటనే ఎంటర్ అయినటువంటి పోలీసులు భారీ ఎత్తున వాగ్వాదం జరిగింది, తోపులాటలు జరిగాయి, ఒకరికొకరు నెట్టేసుకునేటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఇక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో బీఆర్ఎస్ నేతలు ఎక్కడా కూడా తగ్గకుండా ఏదేమైనప్పటికీ కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈస్ట్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మరి అక్కడ విగ్రహాన్ని మరి ఉంచుతారా లేదా అన్నటువంటి విషయం కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వరంగల్ ఈస్ట్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తను మాత్రం కూడా చెప్తారు, మేము పెట్టాలనుకున్నాము, విగ్రహం పెట్టేశాము, దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే మేము లీగల్ గా వెళ్తాము, ఖచ్చితంగా ఇది అత్యుత్సాహమే తప్ప దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ లేని విధానాలను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం తగదు అని చెప్పి అంటున్నారు. అందులో ఒక ఉద్యమ నేతకు ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు అన్నటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముందస్తు అనుమతులు కావాలని చెప్పి అంటుంటే ప్రైవేట్ సంస్థలో అంటే ప్రైవేట్ ప్లేస్ లో నిర్మించుకుంటే ఎవరి అనుమతులు తీసుకోవాలన్నటువంటి ప్రశ్న కూడా బీజేపీ నేతలకు స్పందిస్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోలీసులు కూడా కొంత అక్కడికి చేరుకున్నారు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కువ చేరుకుంటున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండడంతో కొంత ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది. మరి ఇక్కడ గమనించాల్సింది పోలీసులు కూడా అక్కడ నుండి కొంత నిష్క్రమించినటువంటి తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడి నుంచి ప్రస్తుతానికి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా ఇక్కడ నెలకొంది. మళ్ళీ విగ్రహాన్ని తీసి ఆ గద్దెను కూలుస్తారా, లేకపోతే అలాగే ఉంచి ఇక్కడ పెద్ద సుదర్శన్కి గౌరవంగా చూస్తారా, లేకపోతే మరి ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఒకవేళ మళ్ళీ గద్దెను కూల్చేసి విగ్రహాన్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుందో రాత్రికి రాత్రే తీసేసినటువంటి విగ్రహం మరి ఈ రోజు రాత్రి గడిస్తే తప్ప రేపు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు అన్నటువంటి ఒక పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంతమంది ప్రజల గుండెల్లో మమేకం అయిపోయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తనే ఇనిషియేషన్ తీసుకుని నర్సంపేట, వాస్తవానికి నర్సంపేట లాంటి ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ రావాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని చెప్పి నర్సంపేటకు ఒక మెడికల్ కాలేజీ రావాలంటే 400 బెడెడ్ హాస్పిటల్ కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. కానీ దీనికి గమనించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక స్ట్రాటజికల్ గా ముందు 100 పడకల ఆసుపత్రి, తర్వాత 200 పడకల ఆసుపత్రి, తర్వాత 300 పడకల ఆసుపత్రి, ఆ తర్వాత మెడికల్ కాలేజీ తీసుకొచ్చి మరొక 100 పడకలకు ఎక్స్టెన్షన్ చేసి ఇంత ఇనిషియేషన్ తీసుకున్నాడు కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజీ ఊహించలేం. అంటే స్థానికుల రెస్పాన్స్ ఎలా ఉంది అంశానికి సంబంధించి, అండ్ ఇప్పుడు పోలీసులు ఈ విషయంలో ఎందుకు అబ్జెక్షన్స్ చెప్తున్నారు అంటే స్పెసిఫిక్గా మనం ఎలా చూడొచ్చు? ఇక ఆబ్వియస్లీ స్థానికులు కూడా వారు ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెట్టాలని చెప్తున్నారు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్తున్నారు. ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా కొంతమంది బీజేపీ నేతలు, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు, మరికొంతమంది అక్కడ బీఆర్ఎస్ నేతలు ఎట్లాగూ చెప్తూనే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే స్థానికంగా నర్సంపేటకు ఇక్కడ ఒక ఆణిముత్యంగా మాకు పెద్ది సుదర్శన్ పెద్ద దిక్కున్న పార్టీలకు అతీతంగా అతన్ని చూడట్లేదు కాబట్టి దాంట్లో తప్పు లేదు, ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తామన్నటువంటి విషయాలు కూడా
స్థానికులు కూడా చెప్పారు. మరి ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వీరు చెప్తున్న దాన్ని అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి గద్దెను కూల్స్తున్నారు అన్నటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గమనించాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఇక ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది, కానీ అదే కాలేజీ దగ్గర కొంత ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లాంటివి లేకపోతే ప్రభుత్వంతో అధికారులతో చర్చలు జరిపి చేస్తే బాగుంటే ఉంటుందేమన్నటువంటి మరికొందరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సానుకూల దృక్పథం ఉంది. ఎందుకంటే పెద్ద సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర తర్వాత అప్పటి వరకు ఎలాంటి లేని అధికారిక లాంఛనాలు కూడా తర్వాత అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ప్రభుత్వమే ఇనిషియేషన్ తీసుకుని అధికారిక లాంఛనాలతో పెద్ద సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరి ఇదే విషయం కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక మానస పుత్రిక లాగా లేకపోతే తన ఆలోచనలోకి వచ్చినటువంటి ఇక్కడ మెడికల్ కాలేజ్ అది క్రెడిట్ గోస్ టు పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత సంయమనం పాటించి ఇప్పటికిప్పుడే కాకుండా ఇక్కడ అధికారులతో గానీ అలాగే ప్రభుత్వ పెద్దలతో గానీ ఒక సంప్రదించుంటే సానుకూల దృక్పథం ఉండేది కావచ్చు. మరి బీఆర్ఎస్ నేతలే కొంత ముందస్తుగా అత్యుత్సాహం ప్రదర్శించి చేసుకున్నారన్నటువంటి ఆలోచనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తే, ఎందుకంటే ప్రభుత్వానికి ఇక్కడ సవాల్గా మారుతున్నటువంటి విషయం అంటే ఒక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురని చెప్పి కొంతమంది స్థానికులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ సొంత ల్యాండ్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో మేము విగ్రహం నిర్మించుకుంటే మీకేంటి, ఎవరి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అదే స్వతహాగా వినోద్ కుమార్ అడ్వకేట్ తాను కూడా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్పిన తర్వాత ఎవరు దీనికి ఉన్నా కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక హెచ్చరికలు కూడా బీఆర్ఎస్ నేతలు వెళ్ళారు. ఎందుకంటే ఒక స్ట్రాటజికల్ గా కానీ ఒక లీగల్ గా కానీ ఒక టీం బీఆర్ఎస్ లీగల్ టీం ఏదైతే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూస్తామని చెప్పారు. దీనిపై కూడా ఇప్పటికీ మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆ విగ్రహాన్ని ఎవరు ఆ గద్దెను ఎవరు కూలగొట్టారు, పెద్ద జోలికి పెద్ద కుటుంబం జోలికి ఎవరు వచ్చినా పెద్ద అస్తిత్వానికి తీసినా గానీ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పి బీఆర్ఎస్ సబ్బండ వర్గాలు కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు ఉన్నత శ్రేణి నాయకుల నుండి అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా సరే పెద్ద సుదర్శన్ విగ్రహం ఖచ్చితంగా అక్కడే పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ అలాగే విజ్ఞప్తులు అలాగే నిర్మించి తీరుతామన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు రాత్రి చూడాలి, మరి అనుకున్నట్టుగానే ఒక సంయమనం పాటించి అలాగే ఉంచుతారా లేకపోతే రాత్రి కూడా తీసేస్తారన్న ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. నందు రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఈ ప్రయత్నం అక్కడ పెద్ద గందరగోళానికి దారితీసింది. ఓవైపు అధికారులు వచ్చి పర్మిషన్ లేదని చెప్పడం, మరోవైపు ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు కలిసి అక్కడ ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. దిమ్మ కట్టేసి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మీరు ఎలా పెట్టేస్తారు విగ్రహాలు అని చెప్పేసి అక్కడి అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి తీరు కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో అనేదే ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపటికి ఈ విషయంలో క్లారిటీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు ఈ విషయంలో అనేది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులేమో విగ్రహాన్ని టచ్ చేస్తే మాత్రం మేము ఊరుకోం, మా నాయకుడి విగ్రహాన్ని ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకుంటే మీకేంటి సమస్య అని చెప్పేసి వాళ్ళు అడగడం ఇక్కడ కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో, ఈ విగ్రహం గొడవ అంశంలో మీకేమనిపిస్తుంది, ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కోసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.